మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 22వ అధ్యాయం మొదటి వచనము నుండి 16వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. మొదటి 2 వచనములను చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలీయులు నాకు ప్రతిష్ఠించు వాటి వలన అహరోనును అతని కుమారులను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకుండునట్లు వారు ఆ పరిశుద్ధమైన వాటిని ప్రతిష్ఠితములుగా ఎంచవలెనని వారితో చెప్పుము. నేను యెహోవాను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవుని యొక్క మందిరములో యాజకత్వం చేసే యాజకులు ఎవరైతే ఉన్నారో వారికి ఇశ్రాయేలీల సమాజపు వారు ఇచ్చేటటువంటి అర్పణలు ఏమైతే ఉన్నాయో వాటి వలన దేవుని యొక్క నామము ఎంతమాత్రము కూడా అపవిత్రపరచబడకుండా ఉండునట్లు యాజకుడైన అహరోను లేదంటే అహరోను స్థానంలో ఉన్నవారు ఎవరైనను సరే వారేం చెయ్యాలంటే ప్రతిష్ఠ చెయ్యాలి. ఈ ప్రతిష్ఠ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యము. ఏవైనా బలులు అర్పించమని ఇశ్రాయేలీల సమాజపు వారు బలి పశువులను తీసుకొని వచ్చి యాజకుని చేతికి అప్పగించినప్పుడు ఆ బలి పశువులో ఏమైనా అపవిత్రత ఉన్నా, ఇశ్రాయేలీల సమాజపు వారు ఏమైనా అపవిత్రత కలిగి ఉన్నా, మరి దేవుని యొక్క మందిరమునకు, ఆయన ఆలయమునకు ఆ అపవిత్రత ఎంతమాత్రం కూడా మరి దరిచేరక అంటక యాజకుడు అర్పించేటటువంటి దానిని ప్రతిష్ఠించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలా ప్రతిష్ఠించినప్పుడు ఏమవుతుందంటే దేవుని ఆలయమునకు అపవిత్రత అంటదు, మరి యాజకుడు కూడా క్షేమంగా ఉంటాడు. కనుక దేవునికి అర్పించేవి ప్రతిష్ఠితమైనవని మనం గమనించాలి. దేవునికి అర్పించేవి పరిశుద్ధంగా ఉండాలని మనం గమనించాలి. గనుక ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. పుష్టు కలిగిన వాడు, దేహములో స్రావం ఉన్నటువంటి వాడు, అపవిత్రమైనది దేనిని ముట్టినా కూడా అపవిత్రమైనది ముట్టిన ప్రతివాడు ప్రతిష్టమైన దాని విషయంలో చేయి వేయకూడదు. దేవునికి ప్రతిష్ఠితమైన దానిని తాకకూడదు. ఉదాహరణకు దేవుని ప్రత్యక్ష గుడారము దేవునికి ప్రతిష్ఠితమైనది. అందులోని ప్రతి వస్తువు, అందులోని ప్రతిదీ కూడా దేవునికి ప్రతిష్ఠితమైనది. అపవిత్రత కలిగిన ఏ వ్యక్తి కూడా ఆ ప్రతిష్ఠితమైన ఆలయమును గాని, ఆలయములోని ఉపకరణములను గాని దేనిని కూడా మరి ముట్టటానికి వీల్లేదు. అలా ముడితే భయంకరమైనటువంటి దేవుని ఉగ్రత ఆ వ్యక్తి మీదకి వస్తుందని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవునికి ప్రతిష్ఠితమైన వాటి విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యం. ఆ తర్వాత మనం దాటి వెళ్ళినప్పుడు చచ్చినటువంటి శవమును ముట్టినా అపవిత్రుడే, కళేబరమును ముట్టినా ఒక వ్యక్తి అపవిత్రుడే, చీల్చబడిన దానిని ముట్టినా కూడా తిన్నా కూడా అట్టివాడు అపవిత్రుడే. ఇటువంటి వారికి అపవిత్రత పోవాలంటే ఏం చేయాలో తెలుసా? వారు స్నానం చేసి తమ బట్టలను ఉతుక్కొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడంగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన వారులారా, ఎడముగా ప్రత్యేకముగా సాయంత్రం వరకు ఉన్నప్పుడు సూర్యుడు అస్తమించిన తర్వాత ఆ వ్యక్తి తనకు కలిగినటువంటి అపవిత్రతను పోగొట్టుకుంటాడు.
దయచేసి గమనించండి. సూర్యుడు అస్తమించిన తర్వాతనే అపవిత్రుడైనటువంటి ఆ వ్యక్తి మరలా పవిత్రుడవుతాడు. సూర్యుడు అస్తమించక ముందు వరకు ఆ వ్యక్తి అపవిత్రుడుగానే ఉంటాడు. దేవునికి ప్రతిష్ఠితమైనదేదీ కూడా ఆ వ్యక్తి ముట్టడానికి వీలు లేదు. యాజకునికి ఒక కుమార్తె ఉంటే యాజకుడు తన కుమార్తెను అన్యునకు గనక ఇచ్చి పెండ్లి చేస్తే ఆమె ఎప్పటికీ ప్రతిష్ఠితమైన దేవుని వస్తువులను ముట్టడానికి వీల్లేదు. ప్రతిష్ఠితమైన దేవుని ఉపకరణములను ముట్టడానికి వీల్లేదు. యాజకుడు తన కుమార్తెను అన్యులకిచ్చి పెండ్లి చేస్తే ఇటువంటి ఒక కట్టడను దేవుడు విధించాడు. అందుకని క్రైస్తవ బిడ్డలు తమ వివాహముల ద్వారా దేవునిని మహిమపరచాలి. సామాజిక పరిస్థితిని చూసుకొని, అంటే సోషల్ స్టేటస్ని చూసుకొని, వెనక ఆస్తిపాస్తులు చూసుకొని, ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ చూసుకొని, ఒక క్యాలిక్యులేషన్తో ఈ రోజుల్లో మ్యారేజెస్ చేసుకుంటున్నారు. కానీ దైవ చిత్తానుసారంగా దేవునికి ప్రాధాన్యతనిచ్చి ఆయన చిత్తమునకు లోబడి దేవునిని కలిగి ఉన్నటువంటి వారిని జీవిత భాగస్వాములుగా పొందుకోవాలని వివాహమునకు సిద్ధపడే యవనస్తులు ఆలోచన కలిగి ఉండాలి. ఆ వివాహమును జరిగించటానికి తాపత్రయపడుతున్న పెద్దలు, తల్లిదండ్రులు కూడా ఆలోచన చెయ్యాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు భూమి మీదకి తీసుకొని వచ్చిన మొట్టమొదటి వ్యవస్థ వివాహ వ్యవస్థ. ఆ తర్వాత ఆయన న్యాయాధిపతుల వ్యవస్థను తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత రాజుల వ్యవస్థను కూడా తీసుకొని వచ్చాడు. ఇవేవి కూడా భూమి మీద నూరంతలుగా మరి నిలిచి ఫలించలేని పరిస్థితి ఉంది. రాజులు నశించిపోయారు. న్యాయాధిపతుల కాలం కూడా పూర్తి అయిపోయింది. ఆ తర్వాత ప్రవక్తల కాలం కూడా పూర్తి అయిపోయి ఉంది. వారు చేసిన ప్రవచనాలను కూడా ప్రభువు నెరవేర్చాడు. వారు రాసిన ప్రవచనాలు నెరవేరుతూ ఉన్నాయి. మరి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, భూమి మీద దేవుడు మొట్టమొదట ప్రవేశపెట్టిన వివాహ వ్యవస్థ నిలిచి ఉంది. మరి ఈ దినాల్లో విడాకులు అధికంగా పెరుగుతున్న నేపథ్యం ఉన్నప్పటికీ కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగిన పిల్లలు మాత్రం వాక్యానుసారమైనటువంటి భయభక్తులతో జీవిస్తూ వివాహ వ్యవస్థను నిలబెట్టుకుంటున్న వారు ఉన్నారు. దేవుని చేతిలో నిర్మించబడినటువంటి మానవులను ఆయన జతపరచగా ఈ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. అందుకనే హెబ్రీ 13:4లో వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని ప్రభు సెలవిచ్చాడు. అలాంటి వివాహము విషయంలో యాజకుడు ఎలా ఉండాలి? తన కుమార్తెను కుమారుడును అన్యులకు గనక ఇచ్చాడనుకోండి, ఇక ఏ ప్రతిష్ఠితమైనది యాజకుని యొక్క కుమారుడు గాని కుమార్తెలు గాని ముట్టుకోవడానికి వీల్లేదు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఒకవేళ యాజకుని కుమార్తె విధవరాలైతే, విడవబడినదైతే, సంతానము లేనిదైతే తన తండ్రి ఇంటికి వచ్చి ఆ ప్రతిష్ఠితమైనటువంటి వాటిలో చేయి వేయవచ్చు. ప్రతిష్ఠితమైనవి అనగా ఏమిటంటే, ఇశ్రాయేలీల సమాజం వారు బలుల కొరకు యాజకునికి అప్పగిస్తారు కదా. ఆ బలి పశువులను యాజకుడు ఏం చేస్తాడు? వధిస్తాడు, దేవునికి అర్పిస్తాడు. ఆ అర్పణలలో యాజకునికి కొంత భాగం ఉంటుంది. యాజకునికి కొంత వాటా ఉంటుంది. ఆ బలి పశువులలో యాజకుడు దేవునికి అర్పించాల్సినది అర్పించిన తర్వాత తన భాగం తాను తీసుకోవచ్చు. ఆ భాగమును తీసుకొని తన యొక్క మరి కుటుంబపు వారితో తినవచ్చు. ప్రభునందు ప్రియమైన వారలారా, యాజకుడు ఆ ప్రతిష్ఠితమైన దానిని ప్రత్యక్ష గుడారంలోనే తినాలని, యాజకుడు తన ప్రతిష్ఠితమైనటువంటి దానిని తన భాగమును తాను తీసుకోవచ్చని దేవుని యొక్క ధర్మశాస్త్రం చెబుతూ ఉంది. ఆ ప్రతిష్ఠితమైన దానిలో ఎవరు చేయి వేయకూడదంట? అపవిత్రమైన వారు చేయి వేయకూడదంట. అపవిత్రమైన వారు అనగా అపవిత్రమైనటువంటి వాటిని ముట్టినవారు, అపవిత్రమైనటువంటి పనులను చేసినవారు. అపవిత్రమైన వాటిని ముట్టినవారంటే శవం కావచ్చు, కళేబరం కావచ్చు, ఇవన్నీ కూడా అపవిత్రమైనవి చేసిన వారు అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రమునకు విరుద్ధంగా ప్రవర్తించిన వారు అని అర్థం.
వీరెవరూ కూడా ఆ ప్రతిష్ఠితమైనటువంటి దానిలో చెయ్యి వేయడానికి వీల్లేదు. యాజకుని కుమార్తె అన్యుని పెళ్లి చేసుకుందంటే యాజకుని కుమార్తె కూడా ప్రతిష్ఠితమైన దానిలో చెయ్యి వేయడానికి వీల్లేదు. దేవుని యొక్క ధర్మశాస్త్రం అంత ఖచ్చితంగా ఉంది కాబట్టే మరి నాటి దినాల్లో దేవుని భయం అంత అధికంగా ఉండేది. ఇది కృపాకాలం. మన దేవుడు చూచి చూడనట్లుగా ఉంటున్నాడు గనుక ఏం చేసినా చెల్లుతుంది అనే ఉద్దేశంతో చాలామంది సంఘాల్లో విభేదాలు సృష్టించగలుగుతూ ఉన్నారు. సంఘాలను విచ్ఛిన్నం చేయగలుగుతూ ఉన్నారు. సంఘాల్లో దేవుని చిత్తము మరియు ఆయన వాక్యమునకు లోబడకుండా తమ యొక్క సొంత ఆలోచనలను, ఉద్దేశములను జరిగించుకోగలుగుతున్నారు. అందుకనే నేటి దినాల్లో సంఘాలు ఆత్మీయంగా చాలా పడిపోతూ ఉన్నాయి. ఆత్మీయంగా ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, నులివెచ్చని స్థితిలో నడుస్తూ ఉన్నాయి. ఇది విచారకరమైన పరిస్థితి. దేవుని యొక్క సన్నిధిలో యాజకత్వం చేయడం ఎంత భయభక్తులతో కూడినదో మనం చూస్తున్నాం. మరి యాజకుడు పవిత్రంగా జీవించకపోతే, అపవిత్రమైనది పట్టుకుంటే కలిగే నష్టం, ప్రతిష్ఠితమైన దానిని ఎంత మాత్రం కూడా ముట్టుకోకూడదు. అంటే దేవునికి ప్రతిష్ఠితమైన దానిని యాజకుడు ముట్టుకోనే కూడదు. అపవిత్రుడు దేవునికి ప్రతిష్ఠితమైనది ఏది కూడా ముట్టుకోకూడదు. ఇది ధర్మశాస్త్రం గట్టిగా నొక్కి మరీ చెబుతున్నటువంటి విషయం. కనుక దేవుని వాక్యానికి లోబడదాం. మనలో అపవిత్రత ఉండగా దేవునికి ప్రతిష్ఠితమైన దానిని ముట్టుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మనలో ఉన్న అపవిత్రతను స్నానం ద్వారా కడుక్కుందాం. ఏమి స్నానం? వాక్యము ద్వారా నిర్మలమైన ఉదక స్నానము చేత. నిర్మలమైన ఉదక స్నానం దేని చేత? వాక్యం చేత. వాక్యం చేత నిర్మలమైన ఉదక స్నానం చేసి మన అపవిత్రతను కడుక్కొని అప్పుడు ప్రతిష్ఠితమైన దానిని ముట్టుకుందాం. అంతేగాని మనము అపవిత్రులంగా జీవిస్తూ సేవకులను విమర్శించడం, మనము అపవిత్రంగా జీవిస్తూ సంఘములోని సహోదర సహోదరులను తృణీకరించడం, మనం అపవిత్రంగా జీవిస్తూ దేవునికి ప్రతిష్ఠితమైన ఆయన శరీరము రక్తమై ఉన్న ప్రభు బలలో అంటే రొట్టె రసములో పాలు పంపులు పొందడం, మనం అపవిత్రంగా జీవిస్తూ దేవునిని ఆరాధించడం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వంటి పనులను మానుకుందాం. ఇలాంటి పనులను చేయుట వలన మన మీదకి మనమే కీడు తెచ్చుకుంటాం. ఇలాంటి పనులను చేయడం వలన మనము మనంతట మనమే దేవునికి శిక్షకు అప్పగించుకున్న వారం అవుతాం. ప్రభునందు ప్రియమైన వారులారా, జాగ్రత్త సుమ. ధర్మశాస్త్రము అంత ఖచ్చితంగా ఉంది కాబట్టి ఇశ్రాయేలీలు అనేక మంది అరణ్య యాత్రలో రాలిపోయారు. కనానులో ప్రవేశించలేకపోయారు. మనం కూడా పరలోక యాత్రలో ఉన్నాం. పరమ కనాను యాత్రలో ఉన్నాం. దేవుని యొక్క ధర్మశాస్త్రము అనగా మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథమును మనం చక్కగా ఆచరిస్తే యెహోషువ కాలేబుల్లాగా పరలోకంలో ప్రవేశిస్తాం. మనం దాన్ని అతిక్రమించామంటే మనం కూడా ఏమవుతాం? ఇశ్రాయేలీల వల్లే నశించిపోతాం. జాగ్రత్త. మరి బాప్తిసం తీసుకున్నాం, మేమెందుకు పరలోకానికి వెళ్ళము అంటారేమో. కాదు. ఇక్కడ దీని ఉద్దేశం ఏంటంటే, నువ్వు బాప్తిస్మము తీసుకున్న తర్వాత దేవునికి ఇష్టడవుగా ఇష్టురాలవుగా పరిశుద్ధంగా జీవించడం అనేది ప్రాముఖ్యమైన సత్యం. బాప్తిసం తీసుకున్నాక అపవిత్రంగా జీవించి, తీసుకోకముందు ఎలా ఉన్నావో తీసుకున్న తర్వాత కూడా అలాగే ఉంటున్నావంటే దాని వలన పెద్ద ప్రయోజనము ఏమీ లేదు. ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి, ప్రభువుని ఎరుగుదమని వారు చెప్పుకొందురే గాని క్రియలను బట్టి ప్రభువుని ఎరగమన్నట్టుగా ఉన్నారంట. తీతుకు రాసిన పత్రిక 1:16లో. అలాంటి వారి వలన ప్రభువుకి ఎంతమాత్రం కూడా ఇష్టము లేదు. మనం ఆ కోవలోనికి వెళ్లకుండా జాగ్రత్త పడదాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీరు అనుగ్రహించిన వాక్యానికై స్తోత్రములు చెల్లిస్తూ ఎత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపజేసి మా ప్రియులను దీవించి ఈ దినమంతటి కొరకు సిద్ధపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.